లెక్కించాలి బీసీ కులాలను చేపట్టాలి బీసీల కులగణను చేపట్టాలి బీసీ కులగణను లెక్కించాలి ఓబీసీల లెక్కలను లెక్కించాలి ఓబీసీ కులాలను మేమెంతో ఖబర్దార్ ఓబీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ ఓబీసీ వ్యతిరేకులారా పోరాడుదాం కులగణన సాధన కోసం పోరాడుదాం కులగణన సాధన కోసం పోరాడుదాం కులగణన సాధన కోసం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బీహార్ మోడల్గా చేపట్టాలి కులగణన బీహార్ తెలంగాణ మోడల్గా దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ బీసీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వమా ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వమా బీసీల ఐక్యత జై బీసీ. ఈ మీడియా సమావేశం యొక్క ఉద్దేశం మా ఉద్యమ సోదరులు సహచరులు అన్ని విషయాలు సమగ్రంగా మీ ముందుంచడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ఆగస్టు 14వ తేదీ నాడు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆగస్టు 14, 2026లో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 40 ప్రశ్నలు ఇచ్చింది. ఈ 40 ప్రశ్నల్లో ప్రధానంగా ఈ 40 ప్రశ్నల్లో గతంలో ఏదైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో 33 ప్రశ్నలు ఉన్నాయో ఇందులో 40 ప్రశ్నల్లో 10వ ప్రశ్న మీరు షెడ్యూల్ క్యాస్టా, మీరు షెడ్యూల్ ట్రైబా, లేదా మీది ఏ క్యాస్ట్ అనే దాని మీద ఇచ్చింది. ఇది 10వది కాలం. ఈ గెజిట్లో 10వ నెంబరు ఇది ఇచ్చింది. ఇది చాలా అస్పష్టంగా ఉంది. ఇది ఎవడన్నా చూస్తే నవ్వుకుంటారు అనమాట. ఇది చిన్నపిల్లలు ఇచ్చేటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్లా ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లా లేదు. ఇలా ఒకటి సూటిగా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అసలు మీరు కులగణన చేస్తారా చేయరా? చేస్తామంటే శాస్త్రీయంగా చేయండి, చేస్తామంటే సైంటిఫిక్గా చేయండి, చేస్తామంటే సమగ్రంగా చేయండి, చేస్తామంటే బీసీలకు జనాభా దామాష ప్రకారం ఇలా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు దామాష పద్ధతిలో అందే విధంగా ఫలితాలు దక్కే విధంగా చేయండి. కానీ మీరు ఈ రకంగా ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే కులగణన చేస్తామని చెప్పకుండా ఇండైరెక్ట్గా మేము కులగణన చెయ్యము కాబట్టి మేము డైరెక్ట్గా చెప్పాం, కులగణన చేయమని డైరెక్ట్గా చెప్పాం కాబట్టి అశాస్త్రీయమైనటువంటి కులగణన చేస్తాము, ఎలాంటి హేతుబద్ధత లేనటువంటి కులగణన చేస్తాము. మేము అడిగినట్టే ఉండాలి, కులగణన చేసినట్టే ఉండాలి, అనుకున్న వాళ్లకు ఫలితాలు దక్కొద్దు. ఇది వాళ్ళ వైఖరి. ఇలా మేము మొదటి నుంచి చెప్తున్నాం. మేము మొదటి నుంచి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉందంటే మేము మొదటి నుంచి అనుమానించినట్టుగానే కులగణనలో మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఏమని ఇచ్చారు? 33 ప్రశ్నలు ఇచ్చారు. అప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టి ఆ 33 ప్రశ్నలు మీరు ఎస్సీ కుటుంబమా, మీరు ఎస్టీ కుటుంబమా, లేదా ఇతరుల కుటుంబమా అన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక కులగణన చేయాలంటే ఎట్లా చేయాలి? ఇది తెలంగాణ మోడల్, ఇట్లా పట్టుకో. ఇది తెలంగాణ మోడల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. ఇది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే. ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే పర్ఫెక్ట్గా ఉన్నది. ఇందులో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ ప్రభుత్వము క్యాస్ట్ సర్వేలో ఇవాళ ప్రధానంగా